వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. తల్లికి తోడుగా తనయ్య సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని మనీషారెడ్డి విజ్ఞప్తి. కుకట్పల్లి నిజాంపేటలో విస్తృత ప్రచారం నిర్వహించారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి తన తల్లి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కూతురు మనీషారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. శనివారం కుత్బుల్లాపూర్ పరిధిలోని నిజాంపేటలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తన తల్లి సునీతమ్మను గెలిపించాలని ఓటర్లను కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. 6 గ్యారంటీలు అందాలంటే ఎంపీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మనీషారెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. తల్లి కోసం కూతురు పడుతున్న తపన చూసి ఓటర్లు జేజేలు కొడుతున్నారు. వార్డులలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకున్న తిప్పలేంటివి, ఎవరు ఆ పార్టీలు ఉన్నారు అనే ముచ్చట్లు బూత్ లెవెల్ ఏజెంట్లకే తెలుస్తాయి. కాబట్టి ఏజెంట్లు మాటకం పబ్లిక్ ని కలిసి వాళ్ళకున్న తక్లీఫ్లను నడుచుకొని నాకు చెప్తే నేను సర్కార్ ఆఫీసర్లకు చెప్పి తష్వ చేపిస్తానని మల్కాజ్గిరి అస్సాం పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మేడం చెప్పింది. ఇవాళ మేడ్చల్, గట్కేసరి, తూంకుట మున్సిపాలిటీ, షామీర్పేట, మూడ్చింతల మండలాల కాంగ్రెస్ కార్యకర్తల తాన వేర్వేరుగా మీటింగ్ ఉంటే సునీత మేడం ముఖ్యమైన మనిషి పోయి మాట్లాడింది. మన అస్సాం పార్టీ సర్కార్ కొత్త కొనుకొచ్చిన ఎక్స్ప్రెస్ బస్సుల్లాక స్పీడ్ గా పబ్లిక్ లకు పోయి మన సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులను పూరాగా వివరించి రేపు వచ్చే నెలలో జరిగే ఎంపీ ఎలక్షన్ల మాటకం హస్తం గుర్తు మీద ఓటేమని మందిని కోరాలని కార్యకర్తలకు సూచన చేసింది సునీత మేడం. ఇక మన ప్రచారం స్పీడ్ కు మాటకం కారు అద్దాలు ఊసిపోలే, పువ్వు కొమ్మలు ఇరిగిపోతాయి మేడం అని కార్యకర్తలు మేడం కి చెప్తే సునీత మేడం కింద సంతోషం పడ్డది. ఆయా కార్యాలయంలో అస్సాం పార్టీ ఇన్ఛార్జీలతో పాటు పెద్ద పెద్ద లీడర్లే కాకుండా బుడ్డ లీడర్లు ఉన్నారు. అని అంతా అయిపోయినాక నెస్స మంది మహిళలు మేడం మీ గెలుపు గ్యారంటీ, మీ ఇచ్చానికి మేమంతా అండగా ఉండి మిమ్మల్ని గెలిపించుకుంటాం అని చెప్పి ఇక ఇట్లా మద్దతునిచ్చి అందరు ఇట్లా నిలబడి సునీత మేడంతో ఫోటోలను దిగిండ్రు. ఇక ఈ కార్యంలో కంటే ముందుకిత అంటే పొద్దుగాల పుట్ట వాళ్ళ ఇంటైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సార్తో కలిసి కీసరగుట్టలో ఉన్న శివుని గుడికి పోయి పూజలను చేసింది సునీత మేడం.